పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన పాటిస్తూ మనకి అందించిన విషయాలు ధ్యానము, శాకాహారము, పిరమిడ్స్తో పాటుగా తనను తాను శక్తివంతం చేసుకోవడానికి ఉపయోగించిన ఇంకో అస్త్రం మౌనం. మనందరికీ తెలిసిన విషయమే. పత్రి సారు తనను తాను మరింత బలోపేతం చేసుకోవడానికి 1 సంవత్సరం పాటు మౌనంగా ఉన్నారు. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయము నోటిలోని మాట నుదుటి మీద రాత. మన నోటిలో నుండి ఎలాంటి మాటలు వస్తాయో మన జీవితం అలాగే ఉంటుంది అని చెప్పేసి ఆ మాటని మరింత స్వచ్ఛం చేసుకోవడానికి, మరింత సక్రమైన విధంగా మన మాట ఉండడానికి మనం చేయవలసింది, మనం పాటించవలసింది మౌనము. మౌనం ఎంతగా పాటిస్తామో మన మాట అంతగా సరి అవుతుంది. మౌనం ఎంతగా పాటిస్తామో మన మాట మంత్రం అవుతుంది, మన మాట శాసనం అవుతుంది. కాబట్టి పత్రిసారు ఎప్పుడు కూడా సాధ్యమైనంత తక్కువ మాట్లాడేవాళ్ళు. మనకి జూలై 24 మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మహా నిర్వాణం పొందిన రోజు. ఆ రోజు నుండి మొదలయ్యి నవంబర్ 11 మరి పత్రిజీ గారి జన్మదినాన్ని రోజుకి కరెక్ట్గా 111 రోజులు ఉంటుంది. నేను ఈ జూలై 24 నుండి మొదటి 70 రోజులు పాక్షిక మౌనాన్ని, అంటే అవసరమైతే అత్యవసరం అయితే తప్పనించి మిగతా అన్ని సమయాల్లో మౌనంగా ఉండేలాగా, మిగతా 41 రోజులు పూర్తి మౌనాన్ని పాటించేలాగా నేను ఈ యొక్క 111 రోజుల్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఈ యొక్క మహా మౌన ధ్యాన కుంభ్లో ఎవరైనా పాల్గొనవచ్చు. దీనిలో పాల్గొనదలుచుకున్న వాళ్ళు కేవలం చేయవలసింది వారు మౌనాన్ని పాటించడంతో పాటుగా మీ ఊర్లో కానివ్వండి, మీ పిరమిడ్ సెంటర్స్లో కానివ్వండి, మీ దగ్గరలో ఉన్న పిరమిడ్స్లో కానివ్వండి మౌన ధ్యానాన్ని నిర్వహించడమే. ఇక్కడ మినిమం 24 గంటల మౌన ధ్యానాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఈ యొక్క మౌన ధ్యానాన్ని నిర్వహించవచ్చు. 1 రోజు నిర్వహించాలని లేదు, 2 రోజులని కాదు, 3 రోజులని కాదు, అది కంటిన్యూషన్గా నిర్వహించాలని కూడా రూల్ ఏం లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, వారంలో 1 రోజు వీలవుతుందా, నెలలో 1 రోజు వీలవుతుందా, మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ 111 రోజుల్లో మీరు మౌన ధ్యానాన్ని కండక్ట్ చేయాలి. దాంతోపాటుగా మీరు ఈ 111 రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ మౌనాన్ని పాటించాలి. మరి మీరందరూ కూడా ఈ 111 రోజుల్లో సాధ్యమైనంత మౌనాన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ మహామౌన ధ్యాన కుంభని మనము దిగ్విజయంగా నిర్వహించుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.